నమస్కారం అండి. నేను మీ కలిగొట్ల కుమారి. మనం ఇప్పుడు ఇంతవరకు చాలా క్షేత్రాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం పంచారామాల గురించి తెలుసుకుందామండి. అసలు పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉద్భవించాయి, అసలు వాటన్నిటి గురించి తెలుసుకుందాము. పంచారామాలు ఎలా ఉద్భవించాయి అసలు? రాక్షసులు పూర్వం చాలా కిరాతకంగా ఉండేవారు. భగవంతుణ్ణి, శివుణ్ణి విపరీతంగా ప్రార్థించేవారు. తపస్సులు చేసి ఆయన్ని సాక్షాత్కరించుకునేవారు. ఆ సులభంగా ప్రత్యక్షమయ్యే శివుడు కోరిన వరాలన్నీ ఇచ్చేసేవాడు. అలా వాళ్ళ బలం పెంచుకునేవారు. అయితే తారకాసురుడు అనే రాక్షసుడు మొత్తానికి శివుణ్ణి, ఆయన శివలింగాన్ని కంఠంలో దాచుకున్నాడు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని కుమారస్వామి యుద్ధం చేశాడు. యుద్ధం చేయటంలో తారకాసురుడి కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా పగిలిపోయింది. 5 చోట్ల పడింది. అవే మనకి పంచారామాలుగా ఏర్పడ్డాయి. అవి 4 ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, 1 గుంటూరు జిల్లాలోనూ పడింది, అమరావతిలోను. అయితే అది 1 భీమవరం, 1 పాలకొల్లు, 1 ద్రాక్షారామం, ఇంకొకటి సామర్లకోట, తర్వాత అమరావతి. ఈ 5 చోట్ల పడ్డాయండి. వీటి గురించి మనం ఒక్కొక్క క్షేత్రం గురించి తెలుసుకుంటూ ఉందాము. ఇప్పుడు అసలు ఎలా ఏర్పడ్డాయి అనేది తెలుసుకుందాం కాబట్టి వాటి గురించిన వివరాలు మళ్ళీ మనం తెలుసుకుందామండి. నమస్కారం.